ఈ వీడియోలో స్నేహము, ధర్మము, దానము, త్యాగము, యుద్ధ నీతి, ప్రతిభ మరియు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం, వీటన్నిటికీ సరైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి వ్యక్తిత్వం కలిగిన దాన వీర శూర కర్ణుడిగా చరిత్రలో నిలిచిపోయిన ఒక మహాయోధుడు గురించి, కర్ణుడి గురించి ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. ఇది నా యొక్క వ్యూ మాత్రమే, నా పర్సనల్ వ్యూ, నా ఎనాలిసిస్. కుంతీదేవికి దూర్వాస మహాముని ఇచ్చినటువంటి మంత్రాన్ని చేయటం వలన సూర్య భగవానుడి ద్వారా సంప్రాప్తించినటువంటి మంత్ర ప్రసాదమే ఈ కర్ణుడు. కుంతీదేవి యదువంశానికి చెందినటువంటి రాజకుమార్తె శూరసేను. ఆయన కొంతకాలం పెంచడానికి కుంతి భోజరాజుకి ఇస్తాడు. ఆ భోజరాజు పేరు మీద ఆమెకు కుంతి అనే పేరు వస్తుంది. వాళ్ళ రాజ్యానికి దుర్వాస మహాముని వచ్చినప్పుడు ఆయనకి మేము మంచి అతిథి మర్యాదలు అనేది చేస్తుంది, దగ్గరుండి అన్ని సర్వీస్ అంతా చేస్తుంది ఆమె. దానికి సంతోషించినటువంటి దుర్వాస మహాముని ఆమెకు ఈ మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఆమె చిన్నతనంలో ఉంటుంది, అప్పటికి ఆమె అవివాహితగా ఉంటుంది. అది నిజమేనా కాదా అనే పరీక్ష చేయడానికని ఆ మంత్రాన్ని ఆమె ఉపాసన చేస్తుంది. అది నిజంగానే దాంట్లో ముని యొక్క శక్తి ఉంటుంది కదా, ఆమె ఇనిషియేషన్ తీసుకున్నది ముని ద్వారా కాబట్టి సహజంగా ఆ మంత్రంతో పాటు ఆయన యొక్క శక్తి కూడా ఆమెకు దాంట్లో నిబిడీకృతమై ఉన్నందున అది వెంటనే పనిచేస్తుంది. అది సూర్యుడు రావటము ఆమెకు ఆయన సూర్య తేజస్సు ఉన్నటువంటి ఒక కుమారుణ్ణి, ఒక పుత్రుణ్ణి ఆమెకు అనుగ్రహించడం అనేది జరుగుతుంది. అప్పటికి ఆమె అవివాహితగా ఉండటము, ఇక సమాజము దానికి అనుమతించదు, అంగీకరించదు. కాబట్టి ఆమె ఎవరు తెలియకుండా పసి పిల్లవాడిని ఒక గుట్టలో పెట్టేసి నదీ ప్రవాహంలో వదిలిపెట్టేస్తుంది. కొద్దిగా పక్కకు వచ్చి చూస్తే దుర్వాస మహాముని అంటున్నాము, మరి అవివాహిత అయినటువంటి ఆమెకు ఆ మంత్రం ఇవ్వడం ఎందుకు? ఆమె మరి ఆ మంత్రం చేసి ఆ పుత్రుణ్ణి ఆమె పొందడము, తర్వాత ముక్కుపచ్చలారని ఆ పుత్రుణ్ణి ఆమె మళ్ళీ నదిలో వదిలిపెట్టడము ఎందుకు? ఇదంతా అంటే ప్రతిది ఒక్కటి కూడా ఒక కార్యకారణ సంబంధం అనేది ఉంటుంది. ఇదే దుర్వాస మహాముని శ్రీరాముడు లక్ష్మణుడు దేహాంతం అయ్యేటప్పుడు కూడా ఆయన వెళ్తాడు అక్కడికి. ఆయనకు ముక్కోపి అని అంటారు ఆయనను, కాకపోతే అది లోక కళ్యాణానికి కారణం అయింది. మరి ఈమె విషయంలో ఏం జరిగిందంటే, ఈమె పాండురాజు వివాహం చేసుకున్న తర్వాత కూడా పాండురాజుకు ఒక శాపం ఉంటుంది. ఆయన ఎప్పుడైతే తన యొక్క భార్యతో సంభోగం జరుపుతాడో ఆ టైంలో ఆయన చనిపోతాడు, ఆయన కలవడానికి వీల్లేదు అనే విధంగా శాపం ఉంటుంది. అప్పుడు పాండురాజు ఒకటే బాధపడుతుంటాడు, నా తర్వాత నా వంశం అంతరించిపోతుంది అని. ఆ టైంలో ఆమె ఈ విషయం చెప్తుంది. అంటే కర్ణుడి గురించి చెప్పదు ఆమె, నాకు ఇట్లా ముని ప్రసాదం ఉంది, ఇట్లా ముని ప్రసాదించిన ఒక మంత్రం ఉంది, అది చేస్తే దేవతలు వాళ్ళ యొక్క యశస్సుతో ఉన్నటువంటి పుత్రులను మనకు అనుగ్రహిస్తారు అని. ఆ టైంలో మరి ఆయన ఇక పంచభూతాలలో ఉన్నటువంటి వాయువు, తర్వాత వచ్చేసి ఇంద్రుడు, తర్వాత అదేవిధంగా మనం చూస్తే ధర్మరాజు, తర్వాత నకులుడు, సహదేవుడు, అశ్విని దేవతలను, అంటే ఈ ముగ్గురు అశ్విని దేవతలను ఆరాధించిన తర్వాత వాళ్ళిద్దరు వస్తారు. అంటే అది ఫ్యూచర్లో ఆమె ఎప్పుడో అవసరం వస్తుందని ఆ రోజే
ధర్మరాజు, అర్జునుడు, భీముడు కుంతికి అనుగ్రహిస్తే నకుల, సహదేవులు పాండురాజుకు ఉన్న ఇంకొక భార్యకు అనుగ్రహించడం జరుగుతుంది. వాళ్ళు కూడా మంత్రప్రసాదితులు. ఆమె పేరు మాధురి. ధర్మరాజు అదే యుధిష్ఠిరుడు అంటారు. భీముడు, అర్జునుడు కుంతికి జన్మిస్తే నకుల, సహదేవులు మాధురికి జన్మిస్తారు. అదే మంత్రప్రసాదం ద్వారా. శాపము పాండుకుంటుంది కాబట్టి వీళ్ళకేమి ఉండదు. అది ఈమె ఆ మంత్రం చదివినప్పుడు వాళ్ళకు ఆ విధంగా అనుభవించడం జరుగుతుంది. మరి మంత్రప్రసాదం ద్వారా పిల్లలు జన్మిస్తారా అంటే అది మనం అన్ని స్క్రిప్చర్స్లో చూస్తాం. ఈవెన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ వల్ల తండ్రి లేకుండానే జన్మించారు అని మనం చదివినాం ఈవెన్ బైబిల్లో. అదేవిధంగా ఇస్లాంలో కూడా ఉందా ఆ విధంగా, అట్లా చాలామంది జన్మించారు. అది అంటే ఆ టైంలో ఉన్నటువంటి ఆ విషయాలను మనం ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఈరోజు ఉన్నటువంటి ఈ టెక్నాలజీలో దాన్ని మనం ఈరోజు పరిస్థితులకు అనుభవించి చూస్తే అది మనకు అంత సత్యంగా గోచరించకపోవచ్చు, కానీ అది నిజమని మనం అనుకోవాలి. ఉదాహరణకి మనం ఒక 15-20 years బ్యాక్ చూస్తే ఇప్పుడు ఇన్లాండ్ పోస్టల్ కార్డ్స్ ఉండేవి, ఇప్పుడు లేవు. టెక్నాలజీ అనేది అంతరించిపోయింది. అంటే ఆ ఫెసిలిటీ లేదు, దాని ప్లేస్లో వేరేది వచ్చింది. అదేవిధంగా మనము పూర్వ బావుల కాడికి వెళ్ళడానికి కందిళ్ళు ఉపయోగించేటోళ్ళు, ఇళ్లలో దీపాలు, అవన్నీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? అంతకుముందు ల్యాండ్ ఫోన్స్ ఉండే, చాలా తగ్గిపోయింది. 1%, 2% అక్కడెక్కడ ఆఫీసెస్లో ఉంటాయి. ఆ విధంగా ఆ టైంలో ఉన్న వాటిని అంతా ఫిక్షనల్, అభూత కల్పన అని అనుకోవాల్సి ఉండదు. మనకు తెలియంది మనం దాని గురించి స్టడీ చేయకుండా వదిలిపెట్టిన దాని గురించి మనం ఒక అభిప్రాయం ఏర్పరచుకోవద్దు. దాని గురించి పూర్తి స్టడీ చేసిన తర్వాత మనం అది చెప్తే అది ఓకే. వాళ్ళు వీళ్ళు చెప్పిందని మనము, లేకపోతే మనం దాని గురించి పూర్తిగా స్టడీ చేయకుండా అలా జరుగుతుందా అని అంటే తెలియదు కదా. మనం దాని గురించి తెలుసుకోవాలనుకోలేదు, మనకు తెలియదు. సో ఒక అభిప్రాయం ఏర్పరచుకోవద్దు. అలా జరగడానికి అవకాశం ఉంది, అన్ని స్క్రిప్చర్స్లో ఉంది, అట్లా అన్ని మత గ్రంథాల్లో ఉంది, అది పాసిబుల్ అని. సో ఆ విధంగా పశుపాలుని నీళ్ళలో వదిలిపెట్టేసిన తర్వాత ఆయన అధిరథుడు అనే ఒక అతనికి లభిస్తాడు. ఆయన వాళ్ళకు పిల్లలు జన్మించడం, వాళ్ళకి పిల్లలు ఉండరు. అధిరథుడు ఆయన భార్య అయినటువంటి రాధాదేవి బాలుని పెంచుకుంటాడు. కర్ణుడిగా పేరు పొందిన అతన్ని రాధాదేవి పెంచి పెద్ద చేస్తుంది కాబట్టి అతనికి కర్ణుడికి రాధేయుడు అనే పేరు కూడా ఉంటుంది. ఇక ఆయన జీవితంలో ఒక సిగ్నిఫికెంట్ చేంజెస్ అనేది, ఆయన విద్యను అభ్యసించడానికి అని చెప్పేసి ఆయన పరశురాముడి దగ్గరికి వెళ్తాడు. పరశురాముడు అప్పటికే 21 times యావత్ భూమండలం పైన యుద్ధం చేసి క్షత్రియులందరినీ కూడా ఆయన ఓడిస్తాడు, చాలామందిని చంపుతాడు. ఆ తర్వాత బ్రాహ్మణులకు మాత్రమే నేను విద్య నేర్పిస్తాను అని చెప్పేసి ఆయన ఏదో ఒక ఓత్ ఉంటుంది, అంటే దాన్ని ఓత్ ఒక ప్రమాణం ఏదో పెట్టుకొని ఆయన దాన్ని కట్టుబడి చేస్తుంటాడు. ఆ ప్రాసెస్లో ఈయన అదే విధంగా చెప్పుకొని బ్రాహ్మణుడనే దగ్గర విద్యను అభ్యసిస్తాడు. అక్కడి నుంచి విద్య మొత్తం అభ్యసించి అక్కడి నుంచి అన్నీ నేర్చుకొని ఆయన వచ్చిన తర్వాత అదే టైంలో హస్తినాపురంలో ఈ యొక్క కౌరవులకు, పాండవులకు ఈ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత, ఆర్చరీ, ఈ మల్ల యుద్ధం ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు డెమాన్స్ట్రేషన్ చేస్తుంటారు. అంటే టోర్నమెంట్ ఉంటుంది. ఆ టోర్నమెంట్లో అర్జునుడు అద్భుతమైనటువంటి విలువిద్య ప్రదర్శిస్తుంటాడు. అక్కడ వీళ్ళు ఘోషిస్తుంటారు, ఇక అర్జునుడిని మించిన విలుకారుడు లేడు, ఆయన గొప్ప ఆర్చర్ అని చెప్పేసి అంతా చెప్తుంటే కర్ణుడు అక్కడికి వస్తాడు.
అర్జునుడిని నేను ఓడించగలుగుతానని అంటాడు ఆయన. ఆయన దగ్గర అద్భుతమైనటువంటి సామర్థ్యం ఉంది, ఆయన తేజస్సు ఉంది. అందుకని ఏ కులంలో ఏ మతంలో పుట్టినా కానీ అతని లోపల ఉన్నటువంటి ఆ యొక్క తేజస్సు, అతని లోపల ఉన్నటువంటి యశస్సు అనేది అతన్ని మళ్ళీ అతను ఎక్కడ వెళ్ళాలో డెస్టినీ అంటారు కదా, అది అటువైపు తీసుకెళ్తుంది. అది మామూలుగా ఫిక్షనల్ స్టోరీ అయినా అంత డ్రామా అయినా కానీ మన బాహుబలి చూస్తే ఆ హీరో ఫస్ట్ పార్ట్లో ఊరికే కొండెక్కడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆ కొండెక్క అవతలకు పోతే అక్కడ ఏదో డైనెస్టీ ఉంటుంది, దాంట్లో వీళ్ళ మదరు అక్కడ బందీగా ఉంటుంది. అదంతా ఏం నాలెడ్జ్ ఉండదు, బట్ ఏదో అయినా అక్కడ లాగుతుంటుంది అటు వెళ్ళటానికి. యాక్టర్స్ కూడా బాగా థింక్ చేస్తారు కదా వాళ్ళు. సో ఆ విధంగా ఈయన కూడా పెంచి పెద్ద చేసింది ఈ తల్లిదండ్రులైనా ఆయన కూడా తెలియదు, అది వాళ్ళే ఆయన నిజమైన కన్న తల్లిదండ్రులు అనుకుంటాడు. కానీ ఆయన పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు అప్పుడు ఉన్నటువంటి క్యాస్ట్ సిస్టంలో లోయర్ క్యాస్ట్ ఉంటారు, శూద్రులు వాళ్ళు. కానీ ఈయన వీటన్నిటి పట్ల ఇంట్రెస్ట్ ఉంది. ఆర్చరీ అంటే యుద్ధ విద్యల్లో ఈయనకు ఆసక్తి ఉంది. సహజంగా సూర్యపుత్రుడు కదా, సో అటువైపుగా ఆయనకు ఇంట్రెస్ట్ ఉండే అవన్నీ నేర్చుకుంటాడు. ఆయన అద్భుతమైనటువంటి విద్యను కూడా ప్రదర్శిస్తాడు. కాకపోతే కృపాచార్యుడు అనేటువంటి ఒకడు ఉండి మరి నువ్వు అర్జున్ తోటి సమానంగా పోటీ చేయాలంటే అర్జునుడు క్షత్రియుడు, ఆయన రాజు, యువరాజు, మరి నువ్వెవరు, నీ తల్లిదండ్రులు ఎవరు అని అడుగుతారు. ఇక అందరి ముందున పబ్లిక్ అందరూ అక్కడ పోగొయి ఉంటారు, అది డెమాన్స్ట్రేషను. హస్తినాపురానికి కాబోయే యువరాజులు, రాజులు వీళ్ళందరూ అక్కడ పాల్గొంటారు కాబట్టి పబ్లిక్ చాలా మంది అక్కడ సమీకరించబడి ఉంటారు. వాళ్ళందరి ముందర కర్ణుడికి చాలా అవమానం జరుగుతుంది. నా యొక్క విద్యను పరీక్షించాలి కానీ నేను ఏ జాతి నుంచి వచ్చినా అనే దాన్ని ప్రమాణంగా తీసుకొని దాంతో నా యొక్క ప్రదర్శనను అడ్డుకోవడం అనేది ఏంటిది అని ఆయన ఎంతో బాధపడతాడు. అదే టైంలో అక్కడ ఉన్నటువంటి దుర్యోధనుడు ఈయన ఏ జాతిలో జన్మించినప్పటికీ కూడా ఆయన నేను రాజుగా ప్రకటిస్తున్నాను, నాగదేశానికి అతన్ని రాజుగా ఎప్పుడూ నేను ఘోషిస్తున్నాను. కాబట్టి ఆయన కూడా ఇప్పుడు క్షత్రియుడే, ఆయన ఇప్పుడు ఈ ప్రదర్శనలో పాల్గొనవచ్చు అని చెప్పేసి దుర్యోధనుడు ప్రకటిస్తాడు. అంతమంది ముందల అవమానం పాలైనటువంటి కర్ణునికి దుర్యోధనుడు ఆ విధంగా భుజం తట్టడంతో ఆయన టోటల్లీ సరెండర్ అయిపోతాడు. ఆయన అంటే ఎంత ప్రతిభ ఉన్నా, ఎంత సామర్థ్యం ఉన్నా, ఎంత శక్తి ఉన్నా ఆయన లోపల ఎన్ని క్వాలిటీస్ ఉంటాయి కర్ణ లోపల. ఆయన లోపల త్యాగం ఉంది, దానం ఉంది, మిత్రత్వం ఉంది, ఇచ్చిన మాట కోసం ప్రాణాలు ఇచ్చేంత కమిట్మెంట్ ఉంది. ఇన్ని లక్షణాలు, గొప్ప లక్షణాలు ఉన్నప్పటికీ కూడా సమాజం ఏది చూడలే ఆయన దగ్గర. ఆ కృపాచార్యుడు అనేటోడు ఆ క్యాస్ట్ గురించి ప్రస్తావన తెచ్చేటప్పటికీ ఆయనకు చాలా ఇన్సల్ట్ జరుగుతుంది. ఆ దాంట్లో ఈయనను మళ్ళీ తలెత్తుకునేలాగా చేసింది కాబట్టి దుర్యోధనునికి ఈయన సరెండర్ అయిపోతాడు. ఒకవేళ ఆ పరిస్థితి కనుక ఆయనకు ఒకవేళ ఎదురవ్వకపోతే ఆయన దుర్యోధనునికి ఏం సరెండర్ అవ్వకపోయేటాడు. ఆయనలాగిన అవమానం పొందుతూ విద్యకు లేకపోతే జ్ఞానానికి వంచితులుగా ఉండి సమాజంలో ఒక వెలివేయబడిన వాళ్ళగా ఉన్న వాళ్ళందరి తరఫున ఈయన ఒక గొప్ప వీరునిగా నిలబడేటోడేమో. మేబీ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆయన వచ్చి వీళ్ళ దాంట్లో బందీ అయిపోయే పరిస్థితి ఏర్పడకపోవచ్చు. కానీ అక్కడ టర్నింగ్ తీసుకుంది ఆయన లైఫ్. ఆయన నేర్చుకున్నటువంటి విద్యలన్నీ కూడా వాటన్నిటితోటి సరెండర్ అయిపోతాడు. ఇప్పుడు ఆ వాటన్నిటిపైన మాస్టరీ అనేది దుర్యోధనునికి వెళ్ళిపోతుంది. ఇక ఆయన ఏ జాతి నుంచి వచ్చిందో దానికి చేయలేకపోతాడు ఆయన. ఇప్పుడు పాలిటిక్స్లో కూడా అదే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆయన పుట్టింది యాక్చువల్లీ ఆయన క్షత్రియుడే, రాజకుటుంబంలోనే జన్మిస్తాడు. ఆయన తండ్రి స్వయన సూర్యభగవానుడే. కానీ పెంచి పెద్ద చేసింది వీళ్ళు కాబట్టి ఆయన కూడా అదే జాతి నుంచి నేను వచ్చినాను, ఆయన కూడా అదే భావిస్తాడు. ఓషో ఏమంటాడంటే కర్ణుడి గురించి, కర్ణుడి లోపల ఎన్ని అద్భుతమైన ప్రతిభా సామర్థ్యాలు ఉన్నప్పటికీ అతని సమాజము సూతపుత్రుడిగా చూసింది,
దురదృష్టం ఏంటంటే అతను కూడా ఆ విధంగా చూసుకున్నాడు అని అంటాడు ఓషో. ఆయన లోపల ఉన్నటువంటి ప్రతిభా పాఠవాలను, సామర్థ్యాలను, ఆయన లోపల ఉన్నటువంటి దైవిక లక్షణాలను గురించి ఆయన ఆలోచించనే లేదు. వాటి ద్వారా సమాజానికి ఆయనలాగా అణగారిన వర్గాలకి, పీడితులకు వైద్యాన్ని అందించి అందరికీ సమన్యాయం కల్పించే విధంగా ఆయన కృషి చేయొచ్చు. అది ఒక్కటే సంఘటన ఆధారంగా చేసుకుని ఆయన జీవితం మొత్తం అంతా ఒకటే డైరెక్షన్లో పెట్టేసుకున్నాడు. అంటే కులం అనేది, మత వ్యవస్థ అనేది ఎంత దారుణంగా ఉండేది ఆ టైంలో, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే జన్మతః ఎవడు గొప్పోడు కాదు, ఎవడు పనికిరాని వాడు కాదు. అతనికి ఉన్నటువంటి ఆయన వ్యక్తిత్వం, ఆయన లోపల ఉన్నటువంటి ప్రతిభ, పాఠవాలు, సామర్థ్యము, ఆయన యొక్క లక్షణాలు, ఆయన యొక్క వ్యక్తిత్వము, ఇలాంటి విషయాలు తోటి ఆ వ్యక్తి అనేటోడు గొప్పోడా లేకపోతే కాదా అనేది చూడాలి. కానీ జన్మతః అనే దాన్ని బట్టి చూడడం అనేది అది రైట్ వ్యూ కాదు. అదే అన్యాయం అనేది కర్ణుని జీవితంలో కూడా జరిగింది. ఆయనకి అవమానం ఒక చోటునే జరగలేదు. ద్రౌపది స్వయంవరానికి ఈయన కూడా వెళ్తాడు. అవమానం ఉంది కదా, మరి పోతారు కదా. అక్కడ ద్రౌపది దురుసుగా మాట్లాడుతుంది. ఆయన అంతమంది ముందు అవమానిస్తుంది. పుత్రునివే, శూద్రుడు నువ్వు ఎట్లా పాల్గొంటావు స్వయంవరంలో అని. ఇప్పుడు మనం అన్ని స్పీచెస్ వింటుంటాము, వాళ్ళు వీళ్ళు ప్రవచనకర్తలు అందరూ చెప్పేటివి. అర్జునుడు గొప్ప యుద్ధవీరుడు, కర్ణుడు పిరికివాడు, లేకపోతే ఆయన అధర్మం వైపు ఉన్నాడు, లేకపోతే ఆయన ఈ విధంగా చేసి ఉండాల్సింది కాదు అని. ఒక మనిషికి అంత ప్రెషర్ ఇచ్చి, అంత ఇన్సల్ట్ చేసి, అతను ఒక జీవోత్సవంలా బతికిండు. ఆయన కోసం ఏం పెట్టుకోలేదు. అడిగినోడికి అడిగినట్టుగా ఇచ్చిండు ఆయన. లాస్ట్కు మహాభారత యుద్ధానికి ముందు వచ్చి ఆయన దగ్గర భిక్షం ఎత్తుకుంటారు వీళ్ళు. ఇంద్రుడు, దేవేంద్రుడు అంటాను, కవచకుండలాలు అంటే ఆయన ఆర్మర్ వాడు తీసుకుపోతాడు. ఇంకొక ఆమె ఎవరు, కుంతి వస్తుంది. పంచపాండవులు అనే పేరుంది, ఆ పంచపాండవులకు నువ్వు హాని చేయొద్దు అని చెప్పి ఆమె అడిగితే, పంచపాండవులను చంపడానికి చాలాసార్లు అవకాశం వస్తుంది. భీముని చంపేసుకుంది ఈయన. భీముడిని కానీ వీళ్ళందరూ ఆయన దాటికి తట్టుకునే అంత ఎవరు లేరు దాంట్లో. కానీ ఆయన మాటిస్తాడు, ఆయన నా యుద్ధం కేవలం అర్జునుడితోనే, అర్జునుడు చచ్చిపోయినా నేను నీ కుమారునే కాబట్టి నాతో కలిపి పంచపాండవులే ఉంటారు అని మాటిస్తాడు ఆయన. అంతటి త్యాగశీలుడు, అంతటి గొప్పోడు కర్ణుడు. ఆయన లైఫ్ని ఆ విధంగా డెడికేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు? ఆయన ఒక శూద్రుడు కాబట్టి. ఆయన శూద్రుడు కాదు జన్మతః, పెద్ద చేసే తల్లిదండ్రులు. కృష్ణుడు ఆ సీక్రెట్ రివీల్ చేస్తాడు యుద్ధానికి ముందర. నువ్వు కుంతిదేవి కుమారునివి, ప్రదా అన్న పేరు అంతకుముందు, మ్యారేజ్కి ముందు. కుంతిదేవి కుమారునివి నువ్వు సూర్య భగవానుడి మంత్ర ప్రసాదితానివి. నువ్వు ఇప్పుడు యుధిష్ఠిరుని కంటే అగ్రజుడు కాబట్టి ఆ రాజ్యము, ఆ రాజ్యాధికారం నీకే వస్తుంది, నీకు యుద్ధం నుంచి తప్పు అని కృష్ణుడు ఆయన చెప్తాడు లాస్ట్ మూమెంట్లో. కానీ నా ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాడు కదా. ఆయన ఎట్లాంటి పరిస్థితులు, ఇప్పుడు దుర్యోధనుడు ఏదో ఆయనకు ఒక హెల్ప్ చేసినారంటే ఎట్లాంటి పరిస్థితుల్లో హెల్ప్ చేసిండు అది మర్చిపోయి వెళ్ళిపోవాలి. నలుగురిలో మనం ఎవరైనా ఏదైనా అంటేనే మనం ఎంతో ఇన్సల్ట్ ఫీల్ అవుతాము. వందల వేల మంది ముందర ఆయన ఇన్సల్ట్ చేసినప్పుడు ఒకడు వచ్చి భుజం తట్టి నేనున్నా నీకు మిత్రమా అని చెప్పి అప్పటికప్పటినే ఆయనకు ఒక రాజ్యాన్ని ఇచ్చేసినప్పుడు దానికి గ్రాటిట్యూడ్ ఉంటుంది కదా. ఆయన అట్లా కానీ సోషల్ స్ట్రక్చర్ ఎట్లుంది మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు కూడా ఆ పరిస్థితుల్లోనే ఉన్నామా మనము అనేది చూసుకోవాలి. కొంతమంది రత్నాలు లాంటి వ్యక్తులు ఉంటారు, వాళ్ళు రాంగ్ డైరెక్షన్లో వెళ్తే మహాభారత యుద్ధం ఒకవేళ కర్ణుడు లేకపోతే జరిగేది కాదు. అప్పటికి ద్రోణాచార్య యంగ్స్టర్స్ కాదు, భీష్ముడు కూడా వృద్ధుడైపోతాడు. దుర్యోధనుడికి మెయిన్ స్ట్రెంగ్త్ కర్ణుడే. కర్ణుడు లేకపోతే యుద్ధం అయ్యేది కాదు అది. కాబట్టి మనం చరిత్రను చూస్తే ఈ యొక్క క్యాస్ట్ సిస్టమ్ కానీ, మన ఈ సోషల్ స్ట్రక్చర్ కానీ
మనం మిగతా క్యాస్టెస్ని చూస్తాము, అంటే కంపారిటివ్ చూస్తే మిగతా అన్ని రిలీజియన్స్లో యాక్సెప్టెన్స్ వాళ్ళ లోపల కన్వర్షన్కి రెడీగా ఉంటారు వాళ్ళు. ఈవెన్ ఇస్లాం కానీ క్రిస్టియానిటీ కానీ. హిందూయిజంలో కన్వర్షన్ తీసుకోవడం ఉందా దీనికి? ఒకవేళ తీసుకోండి, ఏ క్యాస్ట్లో తీసుకోవాలని. సో అంటే పర్స్పెక్టివ్ ఇక్కడ చూసే దాంట్లో నేను చెప్తున్నా, ఆయన జరిగిన ఏ క్యారెక్టర్ నుంచి అయినా ఏ సబ్జెక్ట్ మాట్లాడినా దాన్ని నేను ఛానలింగ్ అయ్యి చెప్తాను. కర్ణుని యొక్క దానిని నేను అనుభవించగలుగుతున్నాను. ఆయన యొక్క ఫ్రీక్వెన్సీ, ఆయన యొక్క బాధ, అంత అవమానించి అన్ని ఇబ్బందులు గురి చేసి ఆయన ప్రతిభను అన్నిటిని కూడా లెక్క చేయకుండా ఆయన అది చేసినప్పుడు ఆయన ఆ టైంలో ఆయన ఆ స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది. కానీ గొప్పవాడు ఆయన. ఒక స్టాండ్ తీసుకొని ఆ స్టాండ్ మార్చుకోలేదు ఆయన. చరిత్రలో మనము గెలిచిన వాళ్ళ గురించి మనం గొప్ప చెప్పుకుంటాము. ఈయన ఓడిపోయాడు కాబట్టి. కానీ ఎట్లా చంపబడ్డాడు ఆయన? ఎలాంటి పరిస్థితుల్లో చంపబడ్డాడు? ఆయన జీవితం అంతా కూడా చూస్తే పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు అన్ని శాపాలు, అన్ని అవమానాలు, అన్ని కష్టాలే ఉన్నాయి కర్ణుని జీవితంలో. కానీ ఏ రోజు కూడా ఆయన ఎవరి మీద ఏం కాంప్లైంట్స్ పెట్టుకోలేదు. ఆయన ఆయనకున్నటువంటి ప్రతిభా సామర్థ్యాలకు సరైన గుర్తింపు దక్కలేదనే భావనతో ఆయన ఉన్నట్టు. ఎందుకంటే అది అంత పెద్ద ఎఫెక్ట్ చూపించింది ఆయన లైఫ్లో. ఆయన లేదంటే ఆయన దగ్గర ఉన్న ప్రతిభ సామాన్యమైనది, అన్యన్య సామాన్యమైనది, అది అసామాన్యమైనది అది. కానీ దాని గురించి ఎక్కడ కూడా ఆయన దాన్ని గుర్తించలేకపోయాడు. ఆయన కూడా గుర్తించలేకపోయాడు. వీళ్ళందరూ ఆయన అదే అనేటప్పటికీ ఆయన కూడా అదే అనుకొని భావించుకున్నాడు. ఆయన ఇది జరగడానికి ఛాన్స్ ఉంటుంది అట్లా. ఇప్పుడు నాకు అన్ని కష్టాలు పెట్టేసి నేను ఒక డిసిషన్ తీసుకుంటే ఆ విధంగా డిసిషన్ తీసుకునేది లేకుండా అని కొన్ని వందల సంవత్సరాలకు, వేల సంవత్సరాలకు ఎవడో వచ్చి చెప్తే అక్కడ లైవ్లో ఉన్నప్పుడు అనుభవించడం తెలుస్తుంది ఏదైనా బాధ. అయినప్పటికీ కూడా ఆయన ఒక వీరుడిగానే ప్రాణాలు అర్పించిండు. ఆయన ఏం వెన్ను చూపలేదు. ఆయన నమ్ముకున్నటువంటి మిత్రునికి కానీ, లేకపోతే ఆయన నమ్ముకున్నటువంటి ధర్మానికి కానీ ఆయన ద్రోహం చేయలేదు. కాకపోతే శాపాల విషయానికి వస్తే ఆయన చిన్నప్పటి నుంచి కూడా ప్రతి చోట ఆ విధమైనటువంటి ఇండిఫరెన్సెస్ అనేది చూశాడు. కాబట్టి ఆయన నేను ఉత్తముడిగా నేను పేరు తెచ్చుకోవాలి, నేను శ్రేష్ఠుడిగా ఉండాలని చెప్పేసి ఆయన తాపత్రయం ఉండేది. జనరల్గా ఉంటుంది అది. ఆ లక్ష్యంతో ఆయన వెళ్ళేటోడు. ఆ ప్రాసెస్లో కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి. వాడు పరశురాముని దగ్గర విద్య నేర్చుకోవడానికి కూడా అదే కారణం. అబద్ధం చెప్తారు ఆయన. ఆయన అబద్ధం చెప్పి ఆ విద్యను అభ్యసించిన దాన్ని ఎక్కడే మిస్యూజ్ చేయలేదు ఆయన. ఆయన యొక్క సామర్థ్యాన్ని ఇప్పుడు విద్యని నేర్చుకుంటుంటే ఎవరు నేర్పించలేరు ఆయనకు. అవమానించబడ్డాడు. నీ తండ్రి ఎవరు, నీ తల్లి ఎవరు అని అడిగారు ఆయనను. అదేవిధంగా చెప్పుకుంటూ వెళ్తే ఆయనకు ఎవరు నేర్పించారు. అందుకోసమని ఆయన ఆ విధంగా అబద్ధం ఆడి ఆయన దగ్గర నేర్చుకుంటాడు. కానీ అప్పుడు లాస్ట్కి ఏమంటాడు చెప్పించిన తర్వాత, నీకు అంత ఇంట్రెస్ట్ ఉండి ఒకవేళ నాతో నిజమే చెప్పి ఉంటే నీకు విద్య నేర్పించే గురువుని నేను సజెస్ట్ చేస్తూనే అంటాడు ఆయన పరశురాముడు. ఇక పరశురాముల గురించి మలమల వస్తుంది కాబట్టి ఆయనది కొద్దిగా స్టోరీ. కార్త్య వీర్యార్జునుడు అనేటువంటి ఒక క్షత్రియ రాజు, సహస్రబాహు అనే పేరుంటుంది ఆయనకు. ఆయన ఒకరోజు ఇట్లనే ఈయన జమదగ్ని, రేవతి వాళ్ళ ఆశ్రమంకి వచ్చినప్పుడు అక్కడ కామదేవుని ఈయన బలవంతంగా తరలించుకునే ప్రాసెస్లో ఒక ఫైట్ జరిగితే జమదగ్నిని చంపేస్తాడు ఈయన కార్త్య వీర్యార్జునుడు. ఆ టైంలో కొద్దిగా క్షత్రియులు మితిమీరి పెట్టిపోయి ఉంటారు. వీళ్ళందరినీ సంహరించి ధర్మాన్ని కాపాడాలని చెప్పేసి పరశురాముడు ఒక ప్రణం తీసుకొని ఆ విధంగా 21 సార్లు ఆయన
భూభాగాన్ని మొత్తం జయించిన అని చెప్పి ఉంది, అది రికార్డెడ్ హిస్టరీ. ఆయన తండ్రి ఒక జమదగ్ని చంపిన దానికి ఆయన శత్రువుల మీద కోపంతో ఇక దానికి ధర్మము రక్షించాలి, అధర్మం పెట్టిపోయింది, క్షత్రియులు అంతా కూడా మార్గం తప్పిర్రు, ధర్మాలు విచక్షణ వివేకం కోల్పోయారు అనేటువంటి కారణంతో ఆయన టోటల్ అంతా వార్ చేశాడు ఆయన. అది ఆయన స్టోరీ. ఇక ఆ తర్వాత ఆయన ఎవరికి నేర్పించొద్దు, కేవలం బ్రాహ్మణులకి నేర్పించాలని ఆయన ఆ కారణంతో అట్లా చేస్తాడు. అయితే ఇది ఇంతకుముందు కూడా నేను చెప్పిన, కాకపోతే వాళ్ళ ఫాదర్ వాళ్ళ డీటెయిల్లోకి వెళ్ళలేదు. సో ఆ విధంగా ఆయన నేర్చుకోవడానికి ఆ విధంగా అబద్ధం చెప్తాడు ఆయన కర్ణుడు. కానీ ఎవరు ఏది వచ్చి అడిగినా కూడా ఎప్పుడు లేదని చెప్పలేదు ఆయన చరిత్రలో. ఆయన కాకపోతే ఒక్కసారి మాత్రం ఆలోచించుకోవాల్సింది, ఆయనకి ఎప్పుడూ ఏదో మేలు చేశాడని చెప్పేసి జీవితం అంతా ఆయనకు అంకితం చేయకుండా ఆయనకున్నటువంటి ప్రతిభా సామర్థ్యాలను ఆయనలాగానే ఆ టైంలో ఎవరైతే అవమానాలు అనుభవిస్తారో, ఇప్పుడు నేను ఇన్సల్ట్స్ చూసినా, లేకపోతే నేను ఇండిఫరెన్సెస్ చూసినా, లేకపోతే నేను మహానుభావుడు అంబేద్కర్కు ఆయన జీవితంలో జరిగిన కొన్ని అవమానాల వల్ల ఆయన బాగా కసి పెరిగి ఆయన బాగా చదువుకొని వీళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి ఆయన ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఈ ఓటు హక్కు, లేకపోతే ఈ కొన్ని ఎడ్యుకేషన్లో ఇదంతా ఈక్వాలిటీ, ఇదంతా ఆయన చేయగలిగింది ఇంప్లిమెంటేషన్. ఆయన పవర్ వచ్చినప్పుడు అదంతా ఆయన జాతి కోసం చేసింది. ఆ విధంగా ఈయనకు అవకాశం వచ్చింది, ఈయన ఆ విధంగా చేస్తే ఇంకా బాగుండేది. భారతదేశంలో అంతకుముందు ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది మరీ చాలా దారుణంగా ఉండేది. మనకు ఆర్యులు ద్రావిడులు కాన్సెప్ట్ మళ్ళీ చూద్దాము. ఆ టైంలో ఆయన ఆ విధంగా డిసిషన్ తీసుకుని ఉంటే ఇంకా ఆయన చాలా గొప్పవాడుగా కీర్తించబడేవాడు. కాకపోతే ఆయనకు ఉన్నటువంటి లిమిటెడ్ ఆ సోర్సెస్లో ఆ టైం ఫ్రేమ్లో ఆయన గొప్పోడే. బుద్ధిజం వచ్చిన తర్వాత కొద్దిగా క్యాస్ట్ వ్యవస్థ, వర్ణ వ్యవస్థ చాలా వరకు కట్ డౌన్ అయింది. ఎందుకంటే ఆయన అందరికీ ఈక్వల్గా ఇనిషియేషన్ ఇచ్చేటోడు, ఇంట్రెస్ట్ని బట్టి ఇచ్చింది ఆయన అందరికీ. అంటే ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేటోడు కాదు, దాన్ని కూడా కొన్ని పరీక్షలు పెట్టి ఇనిషియేషన్ ఇచ్చేటోడు. ఎందుకంటే అది చాలా టఫెస్ట్ జర్నీ, అది మాంకగా లైఫ్ లీడ్ చేయడం అనేది. కర్ణుడి జీవితంలో ఇప్పటివరకు నేను చూసినటువంటి దాంట్లో ఆయనను మనం ఇప్పుడు చెప్తున్నట్టు ఆయన పిరికివాడు కాదు, ఆయన చేతగాని వాడు కాదు, లేకపోతే ఆయన ఏం అధర్మపరుడు కాదు. మనం అంతే స్టోరీ చదువుతాం కదా, దుర్యోధనుడు ఈ పెద్ద వారు ఎందుకు చేయాలనుకుంటాడు, ఆ మయసభలో అదంతా ఎందుకు చేయాలనుకుంటాడు. ఇంద్రభవన్కి వెళ్తే అయిన ఎక్కడ వాటర్లో పడతాడు, అక్కడ ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా. అక్కడ వెళ్తే గుడ్డివాడి కుమారుడు కూడా గుడ్డివాడేనా అని చెప్పేసి ఒక ఇన్సల్ట్ మాట మాట్లాడుతుంది ఆమె. అంత అహంకారం ఎందుకు? ఆమె కర్ణుడితో కూడా ఆ విధంగానే మాట్లాడుతుంది. అందుకనే ఈ పాండవుల వానప్రస్థానంలో ఆమె కూడా పాపాత్మురాలైన డిక్లేర్ అయ్యి ఫస్ట్ ఆమెనే చచ్చిపోతుంది. సో మనం ఏదైనా సరే ఒకటి జస్టిఫై చేయాలంటే రెండు కోణాలు చూడాలి. స్వతహాగా ఈయన ఎవరికేం అన్యాయం చేసింది లేదు, అందరు ఈయనకే అన్యాయం చేశారు. ఆ రకంగా గొప్ప త్యాగశీలి ఈయన. ఇప్పుడు కూడా ఈయన గురించి అవమానంగానే మాట్లాడుతున్నారు. అదేదో కల్కి మూవీలో ఈయన గురించి పాజిటివ్గా తీసిరని చెప్పేసి మళ్ళీ దానిపైన వ్యతిరేకంగా గుర్తెత్తారు. అది ఫిక్షనల్ సినిమా డైరెక్టర్ వాడు డబ్బులు ఖర్చు పెట్టుకుంటుండ్రు, లాభం వచ్చిన నష్టం వచ్చిన ప్రొడ్యూసర్ గారు వాడు ఆయన చావాల్సి వస్తారు. వాళ్ళకు వచ్చిన రీసెర్చ్లా ఇప్పుడు నేను చదివిన రీసెర్చ్ నాకు దొరికింది, వాడు చేసిన రీసెర్చ్లో వాడికి వచ్చింది వాడు చేసుకుంటాడు. మన లైవ్లో మనం లేము కాబట్టి ట్రూత్ అనేది 100% అక్యురేట్గా రాదు. నేను తెలుసుకున్న ట్రూత్, నేను నమ్మిన ట్రూత్ అనేది వస్తుంది. ఇక ఎండ్ ఆఫ్ ద డే ఆ చెప్పే మనిషి పైన ఉన్నటువంటి నమ్మకంతో వినేవాళ్ళు నమ్ముతారు. ఇప్పుడు ఓషో చెప్పిందంతా నేను 80 to 90% అక్యురేట్గా తీసుకుంటాను. నేను
ఆ టైంలో నేను లైవ్ లేను, ఓషో ఒక అండర్స్టాండింగ్లోకి వచ్చింది నాకు చెప్తున్నాడు, నాకు ఆయన మీద ఉన్న నమ్మకంతో నేను అది నమ్ముతాను. ఆ విధంగానే జరుగుతుంది అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.